నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలో తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చేసిన కృషిలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నారా లోకేష్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమూర్త రామ్ కుమార్, బొమ్మాజీ అనిల్, ఆకుమర్తి రామారావు, చెరుకూరి శ్రీధర్, రజనా పండు, పగడం సౌభాగ్యవతి, కన్నా కృష్ణ, షాక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నారా లోకేష్ గారి 41వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా అభిమానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులు తెలియపడుతున్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మరి మన లోకేష్ గారు మరి పాదయాత్ర ఎంతో కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా చేసి మరి 300 రోజుల్ని పూర్తి చేసి మరి టైం లేక ఆపుతూ కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్రలో పార్టీకి ఎంతో మైలేజీ కూడా వస్తడం జరిగింది. మరి ఆయన పాదయాత్రలో ఏ అయితే పథకాలు కానీ హామీలు కానీ ఏ ఇచ్చారో అన్నీ కూడా రేపు 2024 మన ప్రభుత్వం వస్తుందో నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి 11 వ్యాన్ ప్యాక్స్ చేశారు. మరి వాటిని కూడా మనం ప్రజల్లోకి వాగ్శృతి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పథకాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రతి వార్డులో కూడా మరి అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మన జనసేన తెలుగుదేశం కలిపి అవి మ్యాన్ఫెక్ట్ పెట్టడం ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు. మరి ఇంకా కూడా మరి మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అమ్మాయిలు అందరికీ ఉంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.